ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. ఎహెచ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనము. పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాము. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. రెక్కలు వాల్చడం ఏమిటి? కొందరు అడుగుతుంటారు. దేవుని స్వరం నీకెలా వినబడింది అని. ఇదిగో ఇదే ఆ రహస్యం. అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి. మీరు గమనించారా? మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామె. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదామె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన సొంత ఆలోచనల్లో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్లీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతోంది. మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌన ముద్ర వహించనందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతోంది. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి. అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం. అవును, అప్పుడే. కదలకుండా మౌనంగా ఉండు. నీ ఆత్మకెప్పుడు వినబడనిది ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షిపాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది. దిగులు పడ్డ మనస్సును అలరించే సందేశం కదలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కదలక మౌనంగా ఉండు. లీలగా మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడు లేని పాదధ్వని. యేసు పంపిన ఆదరణకర్త ఆయన బోధకర్తాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మను నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు.